శ్రీమాత్రి నమః. శుభోదయం రా. బాగున్నావా? టిఫిన్ తిన్నావా? ఏం తిన్నావు? మాట్లాడకపోతే సారీ దేనికి అంటున్నాడు. ఓకే, అంత లేదు సమీరా అనుకుంటా. అర్జున్ బ్రో బాగున్నారా? తిన్నారా? తింటే ఏం తిన్నారు? ఎంత మొత్తంలో తిన్నారు? తినకుంటే ఎందుకు తినలేదు? సమీరా ఎవరు? స్వప్నక్క? నాకు కూడా తెలీదు. సమీరా అని సింగర్ ఉంటుంది తెలుసా? మొన్న బిగ్ బాస్ 8లోనో ఏమో వచ్చింది. నీకు ఎవరు చెప్పారు? నువ్వు నువ్వు ముయ్ అట. స్వప్న నాకు జ్ఞానదంతాలు వస్తున్నాయి. ఓకే ఓకే, జ్ఞానం బాగా పెరిగిపోతుంది బేట ఇప్పుడు. నాకు తమ్ముడు పుట్టిన తర్వాత వచ్చినాయి జ్ఞానదంతాలు. జ్ఞానిగాడు పుట్టిన తర్వాత వచ్చినాయి నాకు. సింగర్ ఆమె తెలుసు, కానీ ప్రియా వాడింది, మా ప్రియమ్మ వాడిందంటే ఎందుకు నమ్మరు? ఏంటి ప్రియా వీళ్ళది వీళ్ళ అపోహ మాత్రం తీర్చు తల్లి. ఎందుకు? నేను వస్తా, నేను కోటికి వస్తా, నన్ను కలువు. వీళ్ళందరూ అప్సోస్ అయ్యేలాగా మన ఇద్దరము సెల్ఫీ దిగి ఫోటో నేను మంచిగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా బేట. నువ్వు నన్ను కలువు, వీళ్ళతో ఏం అవసరం లేదు. సింగర్ ఆమె. అవును. అబ్బో అవునా? మా షాను అక్క ఇంకా చాలా సూపర్గా పాడుతుంది. ఏమనుకున్నావు? పాడమని అయ్యా. మేమేమన్నా అన్నా మా మీ షాను అక్కను. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లో మాత్రమే. ఇది చెప్పు వాళ్ళకి. మనిషికి నిజమైన ఆనందం, ఒక్క నిమిషం బెట, 1 మినిట్ బెట, ఇప్పుడు చెప్తా విను నాన్న. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లో మాత్రమే. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. షాను బంగారం, నాతో మాట్లాడవా? నేను కూడా కోటికి వస్తాను అక్క, నన్ను కూడా తీసుకువెళ్ళు. నువ్వు వద్దు అర్జున్, నేనే వెళ్తాను. నేను వెళ్ళి మా ప్రియాని కలిసేసి వస్తా. నేనే వెళ్తా. దిల్సుఖ్ నగర్ వస్తా అంటే కలుస్తా అంటే నువ్వు కలవట్లేదు, కానీ నువ్వు కోటికి వచ్చి కలుస్తావా అర్జున్? నేను దిల్సుఖ్ నగర్ కూడా కాదు, దిల్సుఖ్ నగర్ ముందు వచ్చే స్టేజ్ దగ్గరికి వస్తా. శ్వేత వాళ్ళ జూనియర్ అమ్మాయి శ్వేత ఈ కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చింది. వస్తా అర్జున్, కలుస్తా అంటే కలుస్తున్నావా? అమ్మో అబ్బో అవునా ప్రియా? నాకు మాత్రం ఆనందం పాటల్లోనే లభిస్తుంది. ఆనందం పాటల్లోనే లభిస్తుందంట. సప్పు, నీకు నిజం చెప్పనా? నువ్వు మళ్ళీ ఏంటి ఎవరికి అని క్వశ్చన్స్ వెయ్యకు, అప్పుడే చెప్తాను నిజం. అలాగే, ఖచ్చితంగా వెయ్యను. ఓకేనా? ఎవరికి కూడా చెప్పను, అది మన ఇద్దరి మధ్యలోనే. వీఆర్ లవర్స్. నువ్వు నాతో మాట్లాడుతున్నావా? నా లైవ్లో క్షణం ఒక సెకండ్ అన్నా ఉంటున్నావా గిరి అంటున్నారు. నాకు మాత్రం ఆనందం హనీమూన్లోనే. నీ హనీమూన్ చల్లకుండా లభిస్తుంది. ఎవరి కోరికలు వాళ్ళవి. మనిషికి నిజమైన ఆనందం లభించేది వారి ఆలోచనల్లో నిజమే, కానీ వాళ్ళు అనుకున్నది ప్రతి కోరిక నెరవేరినప్పుడే ఆనందం లభిస్తుంది. నిజమైన ఆనందం పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తే వస్తుంది మమ్మీ. పోబెట, నువ్వు ఆగవయ్యా. ఇయర్లో ఫ్లవర్ ఏం కాదు. ఓకే, నీ లైవ్లోనే సబ్స్క్రైబర్లో ఒకరిని కలిసాను. ఎవరు ఎక్కడా అని అడగకూడదు. ఓకే, అలాగే. అవునా? నువ్వాపు బాబు, నీకోటి కొబ్బరి చిప్ప డైలాగ్స్. హలో నేస్తమా, ఇవాళ సాటర్డే వచ్చారా? శనివారం ఎక్కడ మునిగిపోతుందో. జింగ్ అమేజింగ్. శ్రీమాత్రి నమః. శుభోదయం. బాగున్నారా? టిఫిన్ తిన్నారా? తింటే ఏం తిన్నారు? ఎంత మొత్తంలో తిన్నారు? మా గురువుగారు వచ్చారు, ఇక మొదలెడదామా? పెట్టండి. హాయ్ మాయా, ఎలా ఉన్నావు? నువ్వు కలిసావన్నావు, మరి ఎవరనేది చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా. నాకు పర్సనల్గా చెప్పొచ్చు కదా బంగారం. హలో మేడం, పర్సనల్గా చెప్పొచ్చు కదా. గుర్తున్నానా? మాయా అంటుంది. మా గురువుగారు వచ్చారే. హే, ఎగరండి. ఈ మధ్య హార్స్ రైడింగ్ నేర్చుకున్న స్వప్నాక, ఒక్కసారి కూడా నన్ను బ్లెస్ చేయవా? సూపర్. నేను ఒక డైలాగ్ చెప్పనా? మన గురువుగారు, మీ గురువుగారే 100 రూపాయలు పెట్టి కొన్న రిమోట్ పని చేయకపోతే ఇటుకొట్టి వాడతాము. లక్షలు పోసి కొన్న మొగుడు మాట వినకపోతే కొడితే తప్పేంటి? గురువుగారు విన్నారా? గురువుగారు, ఆడవాళ్ళ ఆనందం ఏ విధంగా వస్తుంది ఒక్కసారి మీ మాటలో ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము వినాలి అనుకుంటున్నాం. అర్జున్ హైఫై కొట్టుకోండి.
100 రూపాయలు పెట్టి కొన్న రిమోట్